వస్తున్నా. వదినా నువ్వా? ఎందుకొచ్చావు? అదేంటి వదినా అలా అంటావు? అన్నయ్య ఉన్నాడా? ఏంటి మీ అన్నయ్యతో పని? మీ అమ్మ నాన్నతో పడకేగా మేము వేరుపడింది. ఇక్కడికి వచ్చినా మమ్మల్ని వదిలిపెట్టరా? వదినా అమ్మకి మీకు పడక వేరే కాపురం పెట్టారు, మధ్యలో నేనేం చేశాను వదినా? ఈ సోదంతా నాకు అనవసరం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? పుట్టినప్పటి నుంచి అన్నయ్యకి ఏ సంవత్సరం కూడా రాఖీ కట్టకుండా లేను వదినా, అందుకే ఈ సంవత్సరం కూడా రాఖీ కడదామని వచ్చాను. ఆపవే నీ నాటకాలు. రాఖీ పేరు చెప్పి నా మొగుడు సొమ్ము దోచుకుందాం అని వచ్చావా? మీ అన్నయ్య వచ్చేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తా. పోవే ఇక్కడి నుంచి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదండి, మీ చెల్లి వస్తే లోపలికి రమ్మని చెప్తున్నా. నా చెల్లి నువ్వేమన్నావో నేను అక్కడి నుంచి అన్ని విన్నే ఉన్నానే. నా చెల్లి పుట్టిన కాడి నుంచి నేనే ఇంతవరకు ఏమనలేదు. అలాంటిది నా చెల్లిని పట్టుకొని నువ్వు ఇన్నేసి మాట్లాడతావా? అలా కాదండి. ఇంకోటి ఏంటన్నావు? డబ్బుల కోసం రాఖీ కడతానికి వచ్చిందా? ఏ చెల్లి గాని ఏ అక్క గాని డబ్బుల కోసం రాఖీ కట్టరు. వాళ్ళు క్షేమంగా ఉండాలని రాఖీ కడతారు. అది అర్థం అవ్వాలంటే నీ మనసు మంచిదై ఉండాలి. నన్ను క్షమించండి. అమ్ము లోపలికి రా.